బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దోచుకున్నారని మీకు ఓటేయాలి, దేనికి ఓటేయాలి? ఈరోజు ఆలోచన చేయి. చాలుగా మీ పరిపాలన అయిపోయింది. ప్రజలు గమనించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఒక్కళ్ళే కాదు, చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు దొరకాలనేటువంటి ఆలోచనతో మేము అధికారంలో రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పటమే కాదు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ప్రక్షాళన చేశాం. ఒక ఉన్నత స్థాయి డీజీపీ ర్యాంకులో ఉన్న అధికారిని పెట్టాం. 10 సంవత్సరాలు మీరు గ్రూప్ 1 పరీక్ష పెడితే ఆ పేపర్లు లీక్ అయి 10 సంవత్సరాల గ్రామీణ ప్రాంతాల్లో కూలీ నాలి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు, వ్యవసాయం చేసుకున్నటువంటి తల్లిదండ్రులు బిడ్డను హైదరాబాద్ పంపిస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకపోతే ఇంకేదో ఉద్యోగం వస్తే వాళ్ళు బాగుపడి నన్ను నా కుటుంబాన్ని చూస్తానని ఆశపడి పోగేసిన డబ్బులన్నీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తినకనో హైదరాబాద్ లో ఉండి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తే పేపర్లు లీక్ అయి 10 సంవత్సరాలు ఒక్క రిక్రూట్మెంట్ చేయకపోతే నిరుద్యోగ యువకులు రోడ్డునే పడి అల్లాడే తల్లిదండ్రులు వాళ్ళ పాపం, వాళ్ళ బాధ వాళ్ళేమో. ఈరోజు మేము చెప్పినట్టు రాగానే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం కాదు, రిజల్ట్స్ అనౌన్స్ చేసాం. ఉద్యోగాల పత్రాలు ప్రజల పక్షంలో, ప్రజల సమక్షంలో పంచాం.